ఎపిసోడ్ 1 అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. అలకలు తీరాక మళ్ళీ మొదలైంది ఎపిసోడ్ 2. ఈసారి డార్క్ రూమ్ కు దువ్వాడ శ్రీనివాస్, పాడ్కాస్ట్ స్టూడియోలో దివ్యల మాధురి. అయ్యో, నా వల్ల శ్రీనివాస్ ఇంత త్యాగాలు చేస్తున్నాడే, ఇంట్లో దూరం అయిపోయాడు, జనాలకు మీతో ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే టీఆర్పీ రేటింగ్స్ టెక్కలి ప్రజలు మిమ్మల్ని ఎలాగా హీరో స్థాయిలో లెవెల్లో చూస్తారా, ఒక లేడీ విలన్ లాగా చూస్తారా? నన్ను ఒక అమ్మ స్థానంలో చూస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వేరు చేసింది ఎవరు ఉంటారంట. వాళ్ళకి ఏవో బ్యాక్ హోల్స్ లేనట్టు ఒక్కొక్కడికి చెట్టా విప్తే చాంతాడంత ఉంటుంది. మా జిల్లా నాయకులేం తక్కువేం కాదు, ప్రతి ఒక్కటి చిట్టా కూడా నా దగ్గర విత్ ఎవిడెన్స్ తో సహా. నేను ఇంకా 33 సంవత్సరాలే ఉన్నా, నాకు ఇంకా చాలా జీవితం ఉంది. శ్రీనివాస్ గారు వదిలినా నేనైతే ఏ ఒక్కడిని కూడా వదలను. ఈ మాధురి గారి ఎపిసోడ్ టెలికాస్ట్ చేయడానికి ఆలస్యం కావడానికి రీజన్ కూడా ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది, అది మీకు తెలియాల్సిన అవసరం ఉంది. మేము లీగల్ ఒపీనియన్ పంపించాము, అడ్వకేట్స్ కూడా గో హెడ్ అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, కానీ నేను మాత్రం ఆలస్యం చేశాను. కారణం ఏంటంటే అప్పుడే వార్కి సంబంధించింది వార్తలు మొదలయ్యాయి. ఆ సమయంలో ఈ టెలికాస్ట్ చేయడం ఇది అవసరం కాదని చెప్పి అనిపించి నేను ఆలస్యం చేశాను. పైగా ఎక్కువగా మెసేజెస్ వచ్చాయి, ఎపిసోడ్ 2 ఎప్పుడు, ఎపిసోడ్ 2 అని చెప్పి. ఆల్రెడీ మేము షూట్ చేయడం జరిగింది కాబట్టి అది టెలికాస్ట్ చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, కొంతమంది కామెంట్ చేసినప్పుడు ఇన్ని రకాల సమస్యలు ఉన్నప్పుడు మాధురి లాంటి ఇష్యూస్ ఇంటర్వ్యూలు వాళ్ళతో అవసరమా అని చెప్పి. కానీ ఇది సమాజంలో ఒక చర్చకు దారి తీస్తున్న రిలేషన్షిప్. పైగా ఆ రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తి ఎవరంటే ఒక ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధి. ఆ ప్రతినిధి ఉండి ఇటువంటి రిలేషన్షిప్ని సమాజంలో ఒక యాక్సెప్టెన్సీ కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నము రకరకాల భిన్నమైన అభిప్రాయాలు కారణమవుతుంది. అందుకోసమే వీళ్ళని ఈ టైము ఇంటర్వ్యూ చేశాను తప్ప వేరే రకమైన వ్యూవర్షిప్ కోసమో వీళ్ళు ఇంటర్వ్యూ చేయాల్సింది నా ఉద్దేశం కూడా కాదు. ప్లస్ సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటి మీద కూడా ఇంకా భవిష్యత్తులో ఫోకస్ చేయబోతున్నాను. అందుకోసం హైదరాబాద్లో ఒక మోడరేట్గా ఒక టీమ్ని ఏర్పాటు చేసుకున్నాము. హైదరాబాద్ ఆఫీస్ టూర్ కూడా త్వరలో చేస్తున్నాను. మనం చేసే కంటెంట్ని కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాము. మీ అభిప్రాయాల మేరకే ఇంక నుంచి కంటెంట్ ఉంటుంది. కొత్తగా నా ఛానల్ మీదకి వచ్చే వాళ్ళు అయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చెప్పండి జాఫర్ గారు. నన్ను మేడం సరే, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నా, ఒక తాయెత్తు ఉంటే కట్టమని, మీలో చంద్రముఖి బయటికి రాకుండా అలాగే ఉంచాలని ఈ ఇంటర్వ్యూ అయ్యేంత వరకు. లాస్ట్ ఇంటర్వ్యూ నుంచి నా మీద చాలా కోపం పెట్టుకున్నారని తెలిసింది. ఇప్పుడు ఆ తర్వాత మనసులో ఏం పెట్టుకోకండి, నాకేం వ్యక్తుల మీద ఏం కోపం ఉండదు, ఇష్యూ బేస్గా మాట్లాడతా. నాకు వ్యక్తుల మీద కోపం ఉండదు, ఇష్యూ మీద కోపం వస్తుంది. వ్యక్తుల మీద కోపం ఉండడానికి మీకు నాకు ఏం రైవల్రీ లేదు కదా. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారికి పదవి పోయింది, ఇంకా ఆయనతో జర్నీ చేస్తారా, వదిలిపెట్టి వెళ్ళిపోతారా? పదవి కంటే ఆస్తుల కంటే ఎన్నో వేల కోట్ల విలువైన ఆత్మాభిమానం, మనస్తత్వం అతనికి ఉన్నాయి. అవి చూసి నేను వచ్చాను, కానీ పదవులు చూసి ఆస్తులు చూసి. ఏ సినిమా డైలాగ్ ఇది? మీకు సినిమా డైలాగులు అనిపించవచ్చు, నాకైతే తీస్తున్నారు కదా. మేము ఇంతవరకు ఏ సినిమాలు తీయలేదు, ఫ్యూచర్ లో తీస్తాం. మేము ఒక సినిమా వచ్చింది కదా దువ్వాడ శ్రీనివాస్ గారి మీద, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వాలంటీర్ వ్యవస్థ మీద ఒక మూవీ తీస్తాం. దానిలో కూడా ఏదో మా డాబు చూపించుకోవడానికి తీసుకోలేదు, పార్టీ మీద అభిమానంతో మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీసాం. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు సార్, దువ్వాడ శ్రీనివాస్ గారికి సస్పెన్షన్ వచ్చేసిన తర్వాత ఇంకేముంది, మాధురి గారు వదిలేసి వెళ్ళిపోతారు, దువ్వాడ శ్రీనివాస్ గారు ఇంకా కేర్ ఆఫ్ ప్లాట్ఫామే, లేకపోతే మళ్ళీ వాణిగారి దగ్గరికి వెళ్ళిపోతారు పిల్లల దగ్గర అని. సస్పెన్షన్ ఎత్తేసినంత మాత్రం ఇతను అధికారంలో లేం కదా, నెక్స్ట్ కూడా మళ్ళీ అధికారం వస్తుందని గ్యారంటీ లేదు కదా. ఇవన్నీ చూసుకొని మీ జీవితం ప్రారంభించలేదు కదా. కేవలం అతను మనస్తత్వంతో, మా పరిస్థితుల ప్రభావంతో మా ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకొని జీవితం కొనసాగిస్తున్నాం, కానీ ఏదో ఆస్తుల కోసమో, అంతస్తుల కోసమో, లేదంటే పదవుల కోసమో అయితే మా జీవితం మేము కొనసాగించాలి. ఎంత మాట మారుస్తున్నారండి. లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో మీరు ఏం చెప్పారు, నాకు వైఎస్ఆర్సీపీ అంటే నాకు ఇష్టము, జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఇష్టము, అందుకోసమే నేను దువ్వాడ శ్రీనివాస్ని సపోర్ట్ చేశాను, ఆయన గెలిపించడానికి ఆయన ఎంత చర్యను, అందుకోసమే నేను పార్టీలు కొనసాగుతున్నా అన్నారు. ఇప్పుడే మాట మార్చేసాను. నేను చెప్పేది శ్రీనివాస్ గారికి నాకు రిలేషన్షిప్ కోసం. మీరు పార్టీ కోసం అడిగితే స్టిల్ ఇప్పటికీ మాకు జగన్మోహన్ రెడ్డి గారి అంటే అభిమానమే. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో నేను రాజకీయంలో. దువ్వాడ శ్రీనివాసరావు గారికి ఎందుకు వచ్చారంటే, నేను పార్టీ మీద అభిమానంతో వచ్చాను, నేను చెప్పలేదు. మీరు నాకు మళ్ళీ ఆ వీడియో రివైండ్ చేయమంటారా? చేసుకోండి. రివైండ్ చేయించినంత పాలిటిక్స్ లో రావాలని ఎందుకు అనిపించింది? నాకు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం. నేను బేసికల్గా జగన్ అన్నకి మంచి ఫ్యాన్.
అప్పుడు టిక్ టాక్ లో ఉన్నప్పుడు నేను చాలా వీడియోస్ జగనన్నమే చేసేదాన్ని. నాకు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టము. Yes అండి. పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేరు దువ్వాడ శ్రీనివాసరావు జీవితంలో, రాజకీయ జీవితంలో. ఏమండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి వెళ్ళి మనం మొక్కులు మొక్కుంటామండి, ఇది కావాలి అది కావాలని. కొన్ని మొక్కులు నెరవేరుస్తాడు దేవుడు, కొన్ని మొక్కులు నెరవేర్చడు. నెరవేర్చినంత మాత్రాన భగవంతుని మనం వదిలేమో, భగవంతుని కొలవడం వదిలేమో. మేము కూడా అలాగే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లేరు, మేము పార్టీలో లేవని చెప్పి మేమేం జగన్మోహన్ రెడ్డికి యాంటీ కాదు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతోనే నేను రాజకీయాల్లోకి, శ్రీనివాస్ గారు పిలిచిన వెంటనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. శ్రీన్ గారికి సపోర్ట్ చేశాను, పార్టీ కోసం చాలా కష్టపడ్డాను. 4 years నేను చాలా కష్టపడి పార్టీ కోసం వర్క్ చేశాను. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతోనే చేశాను. తర్వాత పరిస్థితుల ప్రభావంతో మా ఇద్దరం ఒకటవ్వాల్సి, కలిసి జీవితం కొనసాగాల్సి వచ్చింది. అప్పటికి ఇప్పటికీ ఒకటే మాట, దీంట్లో దాపరికాలు ఏమీ లేదు. అంటే వాళ్ళు వద్దనుకున్నా మీరు పార్టీలో పనిచేస్తారంటారు. పార్టీలో పనిచేయడం అంటే పార్టీలో మాకు పార్టీ సభ్యత్వం లేనంటే పార్టీలో మేము పనిచేయం, ప్రజల కోసం పనిచేస్తాం. మాకు ఎప్పుడు శ్రీనివాస్ గారు ఎప్పుడు ప్రజల కోసం ఏ జెండా కోసం, ఏ జెండా కింద పనిచేస్తారు? దువ్వాడ శ్రీనివాస్ అనే బ్రాండ్తో పనిచేస్తాం. రాజకీయ పార్టీ పెట్టారు సొంతంగా? పార్టీ ఎందుకు పెట్టాలి? శ్రీనివాస్ గారు మాస్ బేస్డ్ ప్రజలతో ఉండే మనిషి, నిరంతరం ప్రజలతోనే ఉంటారు. మేము పొద్దున్న వెళ్ళామంటే రాత్రి వరకు పార్టీతో సంబంధం లేకున్నా, అధికారంతో సంబంధం లేకున్నా ఎప్పుడు కూడా తను ప్రజలతోనే ఉంటారు. మ్యాక్సిమం టైం ప్రజలతోనే టైం స్పెండ్ చేస్తారు. పొద్దున్న ఎప్పుడో బయలుదేరితే రాత్రి 12-1 గంటల వరకు ప్రజలతోనే ఉండి ఇంటికి వచ్చే వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. ఇప్పుడు మీరు నా పార్టీ కలరే వద్దు మీకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెల్లని చేసి చెప్పినప్పుడు మళ్ళీ మీరు పార్టీలో ఎలా సాగుతారు? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే శ్రీనివాస్ గారికి అంటే ఒక దైవంతో సమానం, ప్రాణం. ఎప్పుడు కూడా ఒక 10 మాటలు మాట్లాడితే అందులో 9 మాటలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాత్రమే శ్రీనివాస్ గారు ఎప్పుడు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం నాకు తెలిసి గత 10 years నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేస్తూ ఒక ఓన్ ఫ్యామిలీగా ఓన్ చేసుకొని శ్రీను గారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేశారు. అంత ప్రాణం అతనికి. తన ఆస్తులు కోల్పోయారు, ఈరోజు తన డబ్బు కోల్పోయారు, ప్రతిదీ కోల్పోయి నిలబడ్డారు. ప్రతిదీ కూడా తను జగన్మోహన్ రెడ్డి సర్వస్వం అనుకునే చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారి మనసులో కూడా శ్రీనివాస్ గారి మీద ప్రేమ అలాగే ఉంటుంది. మేమందరం నమ్ముతాం, మేమే కాదు తెక్కల ప్రజలందరూ కూడా నమ్ముతాం. ఎవరు ఇదంతా షాకింగ్ గా ఉంది ప్రజలకు కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మనసులో కూడా శ్రీను గారి మీద ప్రేమ ఉంటుంది. ఇదంతా కోటరీ సంబంధించిన పీపుల్ చేశారని మేము మా ప్రజలైతే నమ్ముతున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం అని మేమైతే అనుకోవట్లేదు. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. మీ వల్లే దువ్వాడ శ్రీనివాసరావు గారికి ఈ పరిస్థితి వచ్చింది అంటే నమ్ముతారా? నేను నమ్మను. శ్రీనివాస్ గారు ఒంటరి అయిపోయినప్పుడు, శ్రీనివాస్ గారికి తినడానికి కూడా ఫుడ్ పెట్టేవాళ్ళు లేనప్పుడు, శ్రీనివాస్ గారికి కనీసం బయటికి వెళ్ళి ప్రచారం చేయడానికి కూడా వెహికల్ కూడా లేకున్నా ఒక లెజెండరీ పర్సన్ లాంటి వ్యక్తి ఒంటరిగా నడి రోడ్డు మీద నిలబడినప్పుడు నేను నా కుటుంబాన్ని వదిలేసి అతనికి అండగా నిల్చున్నాను. అది మంచో చెడో నాకు తెలీదు. నేను మంచి చేశానో చెడు చేశానో. ఎలా మాట్లాడుతున్నా అంటే తిండి లేనప్పుడు నేను తిండి పెట్టాను అన్నట్టుగా మాట్లాడుతున్నాను. మరి లేకపోతే వాణి అనే వ్యక్తి ఇంటి నుంచి గెంటేసి తలుపులు వేసి శ్రీనివాస్ గారిని బయట పెట్టినప్పుడు హీఈస్ విత్ 0 ఎంప్టీ హ్యాండ్స్ తో బయటకు వచ్చాడు. దువ్వాడ శ్రీనివాస్ గారు అనే వ్యక్తి వాణి అనే ఒక నీచపు రాజకీయం చేసి నీచంగా ఆలోచించి ఇంతటి ఒక లెజెండరీ పర్సన్ ని బయటకి నెట్టి రోడ్డు మీదకి పెట్టినప్పుడు అతనికి తోడుగా నేను ఉన్నాను. అతను డబ్బు లేని మనిషి అనట్లేదు, అన్ని ఇచ్చేసి 0 హ్యాండ్స్ ఎంప్టీ హ్యాండ్స్ తో వచ్చారు శ్రీనివాస్ గారు. అప్పుడు నేను అతని కోసం స్టాండ్ అయ్యి నిల్చున్నాను. అతన్ని అభిమానించే వ్యక్తిగా, అతన్ని ఆరాధించే వ్యక్తిగా నేను స్టాండ్ అయ్యి నిల్చున్నాను. మా పరిస్థితుల ప్రభావం తర్వాత మేము కలిసి ఉండాల్సి వచ్చింది, తర్వాత లైఫ్ కొనసాగాల్సి వచ్చింది. ఇది ఎవరేమనుకున్నా ఇదే వాస్తవం, ఇదే నిజం. ఇప్పటికీ అప్పటికి ఒకటే మాట. ఇప్పుడు టెక్కలి ప్రజలు మిమ్మల్ని ఎలాగా హీరో స్థాయిలో లెవెల్లో చూస్తారా, ఒక లేడీ విలన్ లాగా చూస్తారా? నన్ను ఒక అమ్మ స్థానంలో చూస్తున్నారు. నేను కార్యకర్తలకు ఆదరించే విధానం, మీరు ఫోన్స్ కొట్టండి కొంతమంది కార్యకర్తలకి ఉంటారు కదా, అంటే మదర్ తెరిసా లాగా చూస్తారు. మదర్ తెరిసా అమ్మ అన్నాను నేను. మదర్ తెరిసా అంత గొప్ప వ్యక్తితో పోల్చుకునే అంత కెపాసిటీ నాకు లేదు. నేనే మదర్ తెరిసా అని చెప్పుకున్నట్టున్నారు. అరే నేను మదర్ తెరిసాతో పోల్చుకునే అంత కెపాసిటీ నాకు లేదు. ఒక అమ్మగా నన్ను అయితే చూస్తారు. అది కార్యకర్తలకి ఎవరైనా కష్టం వస్తే ఆదరించే అమ్మగా అయితే నన్ను చూస్తారు. చిన్నప్పటి బాధ అనిపించలేదా? అయ్యో నా వల్ల శ్రీనివాస్ ఇంత త్యాగాలు చేస్తున్నాడే, ఇంట్లో దూరం అయిపోయాడు, జనాలకు ఇలాగా దూరం చేసే పార్టీ వాళ్ళు రేటింగ్ కోసం మీరు ఏది పడతారు మాట్లాడతారనిపిస్తుందండి. లేకపోతే నా కోసం దూరం అవడం ఏంటండి? కూల్ గా ఉంటే చెప్తాను, ఒక 2 నిమిషాలు చెప్తాను. అంటే మీతో ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే టీఆర్పీ రేటింగ్స్ మీరు అలా అనిపిస్తుంది. లేకపోతే ఇష్యూ మీద మాట్లాడుతున్నాను. ఫ్యామిలీ అతన్ని వద్దనుకున్నాక నేను దగ్గర అయ్యాను. నా వల్ల ఫ్యామిలీ దూరం అవ్వలేదు. ఇది ఫస్ట్ మీరు క్లియర్ గా తెలుసుకోండి. ఫ్యామిలీ చెప్పండి కొంచెం. అతన్ని వాణి వద్దనుకుని అతన్ని వదిలేసి దూరం పెట్టి డైవర్స్ కావాలి, నాకు రాజకీయమే ముఖ్యం, నాకు నువ్వు వద్దు, నీకన్నా కూడా నాకు ఎమ్మెల్యే టికెటే కావాలి, నువ్వు నాకు వద్దు, నీకన్నా కూడా నాకు ఆస్తులే కావాలి, నువ్వు నాకు వద్దు, నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపో
అన్న తర్వాత మా ఇద్దరం ఒకటి అయ్యాము. కానీ అలా నాకు అలా రాలేదు ఫీడ్బ్యాక్. ఆమె నాకు మీకు వచ్చిన చెప్పింది. feedback- ఆమె నాకు నిజమేలా అవుతుంది? ఆమె విలన్ అయితే ఈ entire- దువ్వాడ శ్రీనివాస కూతురు చెప్పింది. ఆమె మీరు ఎంటర్ అయిన తర్వాత ఇది జరిగింది అని యాజ్ ఎ చెప్పి. మదర్ యాజ్ ఎ చైల్డ్ చెప్పొచ్చు. దానిలో ఏముంది? అమ్మ ఇప్పుడు నేనేం చెప్పంటే నా కూతురు అది చెప్తుంది, నువ్వు మీరేం చెప్పంటే మీ కూతురు అది చెప్తారు, మీ వైఫ్ ఏం చెప్పంటే మీ డాటర్ అది చెప్తారు. పిల్లలు తప్పు కాదు అది. మనం ఎలా చెప్తే అది చెప్తారు, సరే. మనం ఎలా పోర్ట్రేట్ చేస్తే అది వస్తుంది. 1 year నుంచి దువ్వాడ శ్రీనివాస గారితో ఎలాగుంది? సఖ్యతగానే బాగా ఇంతకు ముందు లాగే ఉన్నారా మీ ఇద్దరి మధ్య? మేము 1 year కాదే, ఆల్మోస్ట్ 2022 నుంచి మేము కలుస్తున్నాం. ఇది అంతా మీకు అందరికీ ఈ రోజు బయటికి రావచ్చు. ఇది 2022 ముందు, ఎలక్షన్స్ ముందు నుంచి జరుగుతున్న గొడవ. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇది మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలిసిన విషయం. ఇవన్నీ తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ శ్రీని గారికి టికెట్ ఇచ్చారు, శ్రీని గారికి పగ్గాలు ఇచ్చారు. శ్రీనివాస్ గారు రాజకీయం చేశారు, శ్రీనివాస్ గారు ఎలక్షన్లో పోటీ చేస్తారు. ఎలక్షన్ కోసం మేము కష్టపడ్డాం. మా దగ్గర ఉన్న ప్రతి రూపాయి కూడా ఎలక్షన్లో ఖర్చు పెట్టుకుని ఈరోజు ఎంటీ హ్యాండ్స్ రోడ్ల మీద ఉన్నాం. ఏదో కష్టపడి మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టాం. ఏం వ్యాపారం చేశారు ఇప్పుడు? మేము ఇప్పుడు వక్లా సిల్క్స్ అని శారీ స్టోర్ ఓపెన్ చేసాం. సో బిజినెస్ రన్ చేస్తున్నాం. అట్లీస్ట్ మా పిల్లల్ని 5 పిల్లలు అనుకున్నప్పుడు శ్రీనివాస్ గారు 5 పిల్లల్ని మేము పెంచాలి, పెళ్ళిళ్ళు చేయాలి. అంటే టెక్కిలో దొరికే వస్తువులు తీసుకొచ్చి చేస్తారా? అది సంథింగ్. వక్లా సిల్క్స్ అనే శారీ స్టోర్ని ఓపెన్ చేస్తాం విత్ ఆల్ కలెక్షన్స్ ఆఫ్ శారీస్. ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న శారీస్ అన్ని తీసుకొచ్చి వక్లా సిల్క్స్ అనే స్టోర్ పెట్టి ఒక శారీ బిజినెస్ స్టోర్ రన్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు వారీలు ఆపేశారు. పోర్ట్ కాంట్రాక్ట్ వర్క్ శ్రీనివాస్ గారు చేశారు, అవి కూడా ఆపేసి కేసులు పెట్టి శ్రీనివాస్ గారు నానా ఇబ్బందులు పాలు చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చి మేము హైదరాబాద్లో బిజినెస్ స్టార్ట్ చేస్తాం. మంచి పని చేస్తారు. ఆడవాళ్ళు వ్యాపారంలో ముందుకు రావాలి, రాణించాలని చెప్పి కోరుకునే వ్యక్తులు నేను. మీ ఇళ్లలో ఫంక్షన్స్ జరుగుతాయి కదా, మీ బంధువులు ఫంక్షన్స్కి మీకు పిలుస్తారా? ప్రతి ఒక్కరు మమ్మల్ని ఇంతవరకు మేము వస్తే చాలనుకునే కార్యకర్తలు 100 మంది ఉన్నారు. మేము ఎప్పుడు వస్తామని వెయిట్ చేసే కార్యకర్తలు వేలల్లో ఉన్నారు. ప్రతి ఫంక్షన్కి మేము లేకుండా ఫంక్షన్ లేనిది లేదు. మమ్మల్ని ఏంటంటే ఏమడిగాను మీరేం చెప్తున్నారు? మరి ఇంకేంటి? మీ బంధువులు ఎవరైనా వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు జరిగినా, ఫంక్షన్ జరిగినా, ఒక శుభకార్యం జరిగినా మీకు పిలుస్తారా? పిలుస్తున్నారు. ఎందుకు పిలవరు? ఏమన్నా నువ్వు తప్పు చేసావని చెప్పి ఎవరు తప్పు చేశారని ఎవరు అనుకోవట్లేదు, మేము మంచి చేసామని అనుకుంటున్నారు అందరూ. మీ ముందు కాదు, మీ వెనకాల కూడా అదే. మా వెనక ఎవరు అనుకుంటా మాకు అనవసరం. వెనకనే కుక్కలు ఎప్పుడు ఎక్కడో వాగుతూనే, వెదవులు ఎక్కడో ఉంటూనే ఉంటారు. మీ పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు శ్రీనివాస్ గారు. వాళ్ళ పిల్లలనే కాదు, నా పిల్లల్ని కూడా వాళ్ళ పిల్లల్లాగా 5 శ్రీనివాస్ గారికి ఎవరైనా అంటే అంతకన్నా నాకు తెలిసి వేస్ట్ ఫెలోస్ ఎవరు ఉండరు. ఎందుకంటే అంత మంచి ఉన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీనివాస్ గారు. ఇప్పటికి కూడా స్టిల్ ఇంతమంది ప్రెజర్ పెట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఒక్క మాట కూడా ఎవ్వరు మాట్లాడమన్నా కూడా కనీసం ఇప్పటికి స్టిల్ నేను అడిగాను నిన్న, ఏంటి చేస్తే చేయని, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఇష్టం, అతనంటే నాకు ప్రాణం, అతను మనసు నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చి ప్రేమ సంగతి అందరికి తెలిసి కొత్తగా మీరు చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో అదే విధంగా పిల్లలన్నా కూడా 5 పిల్లలు కూడా అతనికి చాలా ఇష్టం. వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేస్తారో నా పిల్లల్ని కూడా అలాగే చదివించుకుంటూ 5 పిల్లల్ని కూడా ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాలని మా ఇద్దరం అనుకుంటున్నాం. అలాగే పెడతాం. మీ పిల్లలు ఏం పిలుస్తారు? శ్రీనివాస్ గారికి అంకుల్ అనే పిలుస్తారు. ఏం పిలుస్తారు? ఇప్పుడు శ్రీనివాస్ గారు అంకుల్ అనే పిలుస్తారు. ఇంకా మీ పాత జీవితానికి కంప్లీట్గా స్వస్తి. మేము డైవర్స్ తీసుకున్నాం కదా, మ్యూచువల్ కన్సర్న్తో డైవర్స్ తీసుకున్నాం. మాకు డైవర్స్ అయిపోయింది, మేము విడిపోయాం. సో వాళ్ళ ఫాదర్ అండర్లో కూడా వాళ్ళ ఫాదర్ వాళ్ళ పిల్లల్ని వదలే చూస్తున్నారు. ఇతను వానితో కోర్టులో కేసులో ఉంది, డైవర్స్ కేసులో ఉంది. అయినా సరే పిల్లల్ని వాళ్ళకే టేకింగ్ కానీ, వాళ్ళ చదువులు కానీ, వాళ్ళకి అవసరాలు కానీ అన్నీ కూడా తీర్చుకుంటూనే వస్తున్నారు. దీంట్లో ఎవరికి ఏ ప్రాబ్లం కూడా లేదు. ఎందుకంటే మా ఫస్ట్ ప్రయారిటీ పిల్లల తర్వాతే మాకు ప్రజలు. ఫస్ట్ పిల్లలే కదా, మన వల్ల భూమి మీదకి వచ్చిన పిల్లలకి ఎప్పుడు మనం ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి ఫస్ట్ మా ప్రయారిటీ పిల్లలకే ఉంటుంది, తర్వాత ప్రయారిటీ ప్రజలకు ఉంటుంది. నేను వాణి గారు మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను అడిగా, ఏంటి మాధురి గారి మీద కోపం ఉందా అని. నా కోపం లేదన్నారు. నా బంగారం మంచిదైతే మాధురి నన్ను ఏం లాభం అన్నారు ఆమె. ఇదే మాట అందరి దగ్గర చెప్పుంటే బాగుండేది, ప్రజల దగ్గర, కార్యకర్తల దగ్గర కూడా. అది మీ దగ్గర ఇంటర్వ్యూ కోసం అలా చెప్పుండొచ్చు. అంటే సానుభూతి కోసం చెప్పారంటారా? మేబీ, ఎగ్జాక్ట్లీ. మీరిద్దరు కలిసి రీల్స్ చేస్తూ ఉంటారు కదా. మేము ఎప్పుడు రీల్స్ చేయలేదండి. అందరూ భార్యాభర్తలు వెళ్ళినట్టే మేము కూడా గుళ్ళు గోపురాలకు వెళ్ళినప్పుడు ఏదైనా అందరూ ఏముంది, ఎంతమంది నాయకులు వాళ్ళ వైఫ్తో ఫోటోలు పెట్టట్లేదు, ఎంతమంది వైఫ్స్తో వెళ్ళి ట్రావెల్ చేసినట్టు పెట్టట్లేదు. మీలో చంద్రముఖి ఎలా వస్తాం? చంద్రముఖి కాదు, మీకు ఏం మాట్లాడినా ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు మీరు మీ వీడియోలో కనిపిస్తుంటారు కదా, మీరు దువ్వాడ శ్రీనివాస్ గారు చిలక గోరింకల్లాగా తిరుగుతూ ఉంటారు, చిలక గోరింకల్లాగా స్టెప్పులు వేస్తుంటారు కదా. నా ప్రశ్న ఏంటంటే, ప్రశాంతంగా ఉందండి, అంతే సంతోషంగా మీ జీవితంలో ఉన్నారా? అంతకన్నా ఎక్కువ సంతోషంగా ఉన్నాం.
ఆ వీడియోలో కనిపించేలాగా? వీడియోలో మీకు కనిపించేది జీరో. మేము 100% హ్యాపీగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. అన్నిటికంటే లైఫ్లో ఇంపార్టెంట్ మీకైనా, నాకైనా, శ్రీనివాస్ గారికైనా, ఈవెన్ నరేంద్ర మోడీ గారికైనా, ప్రధానమంత్రికి ఎవరికైనా కూడా మెంటల్ పీస్ అనేది ఇంపార్టెంట్. తర్వాతే ఏదైనా లైఫ్లో మనకు మెంటల్ పీస్ లేకపోతే లైఫ్ లీడ్ చేయడం కూడా వేస్ట్. సో లైఫ్లో ఇంపార్టెంట్ అనేది మెంటల్ పీస్. అది సంతోషంగా ఉంటేనే మనం లైఫ్ లీడ్ చేయగలం. సో మా ఇద్దరికి మెంటల్ పీస్ అనేది మా ఇద్దరు ఒకరికొకరు దగ్గర అయ్యాక మాకు దక్కింది. అంటే మీరు ఫస్ట్ అనుకున్నారా ఇంత లెవెల్లో వస్తుంది ప్రోస్ కాన్స్ మన రిలేషన్స్ అని చెప్పి? ఎక్స్పెక్ట్ చేశారా? లేదు. పార్టీ నుంచి, ఇళ్ళలో నుంచి, సమాజంలో నుంచి ఇలాగా వ్యతిరేకత ఇలా వస్తుంది? మా మీద వ్యతిరేకత ఉందని మీరెందుకు అనుకుంటున్నారు? మా మీద వ్యతిరేకత ఎక్కడా కూడా లేదు. ఒక వర్గం అనేది, వ్యతిరేకం అనేది ఎక్కడా కూడా ఉంటుంది. ఏ పీపుల్కైనా ఆ వర్గం ఉంటుంది ఆటోమేటిక్గా. అవును. ఆ మధ్యకాలంలో మీరు నారా లోకేష్ని పొగిడారు కదా, ఎందుకు పొగిడారు? నేను నారా లోకేష్ గారిని పొగడం కాదు. ఒక ఇంటర్వ్యూలో నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ అయితే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందా అంటే, పవన్ కళ్యాణ్కి ఉన్న ఓట్ బ్యాంకింగ్, ఓట్ షేర్ ఏముంది, నారా లోకేష్ గారి సీఎం అయితే చంద్రబాబు నాయుడు తర్వాత బాగుంటుంది అనే విధంగా పొగిడితే దాన్ని పోర్ట్రేట్ చేసి రకరకాల వీడియోలు షేర్ చేసి తప్పే ఉందండి. ఒక పార్టీలో ఉంటే ఇంకొక పార్టీ వ్యక్తి కోసం మాట్లాడకూడదా? తప్పే ఉంది. లోకేష్ మీకు నచ్చాడు, అది తప్పు. అక్కడ క్వశ్చన్ వేరే, మీరు లీడర్ క్వశ్చన్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది, లోకేష్ గారు సీఎం అయితే బాగుంటుంది అని కంపేర్ టు పవన్ కళ్యాణ్ అని చెప్పాం. అంటే ఎప్పటికైనా కచ్చిపడ వేసి పెట్టారు. అలా ఎందుకు అనుకోవాలి? ఆ పార్టీ ఇప్పుడు సస్పెండ్ చేసింది కదా పార్టీ. ఒకవేళ టీడీపీలో పోవడానికి శ్రీనివాస్ గారు కంటల్లో ప్రాణం ఉంటుండగా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తారు. పార్టీ మారే వ్యక్తి కాదు. పార్టీ మారే వ్యక్తి అయితే పార్టీ ఓడిపోయిన వెంటనే అతను ఎమ్మెల్సీ స్థానంలో ఉంటే ఎమ్మెల్సీకి మీరు ఖాళీగా ఉన్నారు కదా, మీరు వెళ్ళొచ్చు కదా. నాకు రాజకీయాల మీద శ్రీనివాస్ గారితో పాటే ట్రావెల్ చేయడం కానీ రాజకీయాల్లో నేను ముందుకెళ్ళిపోవాలని ఆలోచన లేదు. శ్రీనివాస్ గారు ఎక్కడ ఉంటే నేను అక్కడే, శ్రీనివాస్ గారు వెనకే నేను ఉంటాను తప్ప ముందు వెళ్ళిపోవాలని ఆలోచన నాకు ఎప్పుడు లేదు. శ్రీనివాస్ గారు కూడా పార్టీ మారే ఆలోచన ఉండుంటే ఎలక్షన్ రిజల్ట్ తర్వాత, పార్టీ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీస్కి కొంత అమౌంట్తో ఆఫర్ ఇచ్చారు టీడీపీ గవర్నమెంట్, వాళ్ళకి ఎమ్మెల్సీ కావాలని. సో అలాంటప్పుడే అప్పటికి మా దగ్గర 0 రూపీస్తో ఎంటీ హ్యాండ్స్తో ఉన్నాం శ్రీనివాస్ గారు మేము. సో అలాంటివి ఏమైనా ఉండుంటే శ్రీనివాస్ గారు అప్పుడే పార్టీ మారేవాళ్ళు. ఆడవాళ్ళు సున్నిత మనస్కులని విన్నాను. మీరేంటండి అంత కఠినంగా ఉన్నారు? దువ్వాడ శ్రీనివాస్ గారితో ఇంటర్వ్యూ చేస్తే 10 నిమిషాల కింద ఎమోషనల్ అయిపోయాడు. మీ కళ్ళలో చుక్క నీరు కూడా రావట్లేదు. ఎందుకు చుక్క నీళ్ళు రావాలి? ఎవరి కోసం ఆడవాలి? మీకోసం? నా కోసం కాదు, మరి ఎవరి కోసం ఆడవాలి? ఇప్పుడు నేను మీ దువ్వాడ శ్రీనివాసకి ఎంత జరిగింది అని మీ వల్ల జరిగింది అన్న బాధ ఎక్కడ కనిపించట్లేదు? నా వల్ల జరిగితే కదా బాధ కనిపించడానికి. ఎవరి వల్ల జరిగిందండి? ఎవరి వల్ల జరిగిందో వాళ్ళకి జరిగిందో చెప్తున్నాను. మీ వల్ల ఏంటి, నేను ఒక మాట క్లియర్ గా చెప్తానండి. శ్రీనివాస్ గారు శ్రీకాకుళం జిల్లాలో ఒక బీసీ నాయకుడుగా తను ఇండిపెండెంట్ గా ఎదిగిన వ్యక్తి. అతను ఎక్కడ షైన్ అయితే, ఎక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మినిస్టర్ అయిపోతే మిగతా వాళ్ళు అట్లని సాగవని, వాళ్ళు ఇంకా అక్కడ కిందే ఉండిపోతారని ఎప్పుడు కూడా శ్రీనివాస్ గారిని తొక్కడానికి చూస్తారు. ఆల్మోస్ట్ ఎవ్రీవన్, ప్రతి ఉత్తరాంధ్ర లీడర్ కూడా దువ్వాడ శ్రీనివాస్ గారిని అణిచివేయాలనే చూస్తారు. అదే విధంగా అప్పుడు చేశారంట రాజశేఖర రెడ్డి గారి టైంలో. మా కార్యకర్తలు చెప్తే నాకు తెలిసింది, ఇప్పుడు కూడా చేశారు. ఓకే, సేమ్. అంతేగాని శ్రీనివాస్ గారు భూ కబ్జాలు చేశారా, భూదందాలు చేశారా, లంచాలు తీసుకున్నారా, ఎక్కడైనా తన పదవిని నిరుపయోగం చేశారా? వాటిని అన్నిటికంటే మించి అణుబాంబు లాంటి మాధురి గారిని పక్కన పెట్టుకున్నారు కదా. పక్కన పెట్టుకున్నట్టు ఎలక్షన్ ముందే పెట్టుకున్నారు కదా. ఎలక్షన్ మా ఇద్దరమే చేశాం కదా. ఏమి తెలీదా? మరి మాకు ఇన్ఛార్జ్గా వచ్చిన, మా వైసీపీలో మా ఎలక్షన్ ఇన్ఛార్జ్గా వచ్చిన కాయల్ వెంకటరెడ్డి అనే వ్యక్తి వచ్చారు. తనకి తెలీదా? ఎవరికి తెలియదు పార్టీలో నేను ఎలక్షన్ చేశానని? ఏం కృష్ణదాస్ గారికి తెలీదా? కర్మన్ ప్రసాద్ గారికి తెలీదా? ఎవరికి తెలియదండి. నేను రాజకీయాల్లో శ్రీనివాస్ గారితో డైరెక్ట్గా ఉండి చేస్తున్నానని అన్నీ తెలిసే కదా శ్రీనివాస్ గారు టికెట్ ఇచ్చారు. అప్పుడు ఎప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది మాధురి 1 year తర్వాత? సార్ ఇంతకీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు మీరు? ఎందుకు చేసుకోండి, మా ఇద్దరం వెంకటేశ్వర సాక్షిగా ఎప్పుడో చేసుకున్నాం. దాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఎవరికి రైట్ లేదు. మా ఇద్దరం చేసుకొని కలిసే ఉన్నాం. ఇంతకాలం నాటకాలు చేశారా మీరు? నేను చెప్పాను, అన్న ఇంటర్వ్యూలో చెప్పాను, లీగల్ ప్రొసీడింగ్ అయ్యాక పబ్లిక్ అందరికి పిలిచి చేసుకుంటామని చెప్పాను. అంతే, దాన్ని క్లియర్. దాన్ని అలా సాగదీయాల్సిన అవసరం లేదు. వాట్ నెక్స్ట్ స్టెప్? ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు మీరు అన్నారు కదా, మీ వల్లే పొలిటికల్గా, మీ వల్లే శ్రీనివాస్ గారు ఏదైనా అయ్యారా? ఒకటి మీకు నాకు గొడవ కాదు ఇది. జాఫర్ గారు మీరు క్వశ్చన్ అడిగినప్పుడు నాకు ఆన్సర్ చెప్పడానికి టైం ఇవ్వండి. మీరు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అన్నారు కదా, మీరు ఇప్పుడు అన్నారు కదా మీ వల్లే శ్రీనివాస్ గారు రాజకీయం. సో అదే విధంగా ఏ మాట అయితే అన్నారో అదే విధంగా మేము అడుగులు వేస్తూ ఈ 4 years కూడా మేము కష్టపడుతూ శ్రీనివాస్ గారిని ఇంకా ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ మేము ఇదే విధంగా ప్రజలతోనే ఉంటాం. ఏ దేవుడు ఏం చేయాలో అదే నిర్ణయిస్తుంది. నా అల్టిమేట్ గోల్ అయితే శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా చేయడం. అదైతే నేను చేసిన దాకా నిద్రపోను.
తర్వాత ఏంటి, అంటే మీ గోల్ ఏంటి? ఇదేనా? నా గోల్ అయితే ఇదే. బాగా డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదించాలంటే రాజకీయం చేయాలా? అలాగైతే శ్రీనివాస్ గారు ఇప్పటికి ఎన్నో డబ్బులు సంపాదించాలి, ఏమీ లేకుండా జీరోగా ఉన్నారు. అది శ్రీనివాస్ గారి ఇది కాదు కదా, ఆ శ్రీనివాస్ గారు ఎప్పుడు కరప్టెడ్ కాదు కదా, తను ఎప్పుడు ప్రజలతో ఉండాలి, ప్రజల జీవితంలో ఉండాలి. ఇదే తప్పితే ఎప్పుడు డబ్బులు సంపాదించాలి, డబ్బులు ఇచ్చేసేయాలని ఆలోచన తనకి ఎప్పుడు లేదు. ఇప్పుడు కెమెరా ముందు మీరు శ్రీనివాస్ గారు అన్నారు, కెమెరా ఆఫ్ చేసే ఏరా రాజా అని అంటారంట కదా. ఏరా అని ఎప్పుడు అన్ను, రాజా అంటాను, ప్రేమగా రాజా అంటాను, అంతేగాని ఏరా పోరా అని నేను ఎప్పుడు అంత చిలక గోరింకల్లాగా ఉంటారని చెప్పి మీరే. చిలక గోరింకల్లాగా ఉన్నా కూడా అతనికి ఒక గౌరవం నేనైతే ఇస్తాను ఎప్పుడు. అతనంటే నాకు చాలా గౌరవం. మా పేరెంట్స్ నాకు అలా పెంచలేదు ఏరా పోరా అనేది. ఈ 1 year లో మీ ఇద్దరు ఎప్పుడైనా గొడవ పడ్డారా? మీ ఇద్దరు ఎప్పుడు గొడవలు పడలేదు, ఒక్కసారి కూడా. చిన్న చిన్నవి అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి ఎప్పుడు వస్తూనే ఉంటే చిన్న చిన్నవి రాని. మీరు మీ వైఫ్ ఎప్పుడు గొడవ పడలేదా? పడతాం. అలాగే మేము పడతాం. వెంటనే కలిసిపోతారు కదా, మేము అలాగే కలిసిపోతాం. అంటే కలిసిపోతే నేనే వెళ్ళి సారీ చెప్తా. నేను కూడా అంతే, నేనే వెళ్ళి అతనికి సారీ చెప్తా. మీకు అలా తగ్గే గుణం కూడా ఉందా? చాలా ఉంది, అతని దగ్గర మాత్రమే. నాకేం కనిపించట్లేదు అండి. అతని దగ్గర ఉంది. అతను కాలు పట్టుకొని క్షమాపణ చెప్పేంత అడిగేంత గుణం కూడా నాకుంది. ప్రపంచం అందరితో కావాలంటే ఫైట్ చేస్తా, శ్రీనివాస్ గారి దగ్గర మాత్రం నేను బెండయ్యే ఉంటా. అది నిజమేనా? ఇవన్నీ నిజమో కాదా శ్రీనివాస్ గారికి తెలుసు, నాకు తెలుసు. అవి నిజమని నిరూపించాల్సిన అవసరం నాకైతే లేదు. ఎందుకు మా మీద మేమే సినిమా తీసుకుంటాం ఏదో ఒక రోజు టైం వచ్చినప్పుడు. దాంట్లో మీ క్యారెక్టర్ ఏంటి? విలన్ హీరోయిన్? నాకు విలన్ క్యారెక్టర్ ఇష్టం. విలన్ క్యారెక్టర్ ఇష్టం. రియల్గా కూడా విలన్ కదా మీరు? రియల్గా కూడా నేను విలనే మీరు అనుకోండి. మీకు విలన్ అయి ఉండొచ్చు, కాదు. మిగతా వాళ్ళకి నేను. మన ఇద్దరి మధ్య పరిచయం ఎంత అండి? ఒక మరి రియల్ లైఫ్ లో విలన్ మీరు ఎలా చెప్తున్నారు? అంటే సినిమా గురించి చెప్తున్నాను. మీరే చెప్పారు నాకు విలన్ అంటే ఇష్టం. మీరు రియల్ లైఫ్ లో ఇప్పుడు విలన్ అనే వర్డ్ మీరు స్పెల్ అయ్యారు కదా, మీరు ఎలా చెప్తున్నారు? ఓకే, ఆన్ వాట్ బేసిస్ మీరు చెప్తున్నారు? పెద్దగా కేకేసి ఇంట్లో శ్రీనివాస్ గారు భయపడిపోతారు కదా. అసలు నేను ఎప్పుడు ఇంతవరకు శ్రీనివాస్ గారి మీద కేకేసిన దాఖలే లేవు. అంత కృత్రిమంగా ఉంటారా? ఆర్టిఫిషియల్? నో. నేను అండర్స్టాండింగ్ ఉంటుంది. నేను ఏదైనా తనకి చెప్పుకోగలను, నాకు ఇది కావాలి, నాకు ఇలా చేయండి, మీరు ఎలా చేస్తే నాకు నచ్చట్లేదు, ఇలా ఉండండి నాకు నచ్చుతుంది, అలా చెప్పుకుంటాను. అంతేగాని కేకలు పోయినప్పుడు తను అంటే నాకు రెస్పెక్ట్ ఉందండి. ముందు తను నా హస్బెండ్ కాకముందు తను ఒక లీడర్గా నాకు పరిచయం అండి. లీడర్గా మేము తనకి దగ్గరుండి చూసి తనతో మేము రాజకీయం చేస్తూ ఎదిగిన వాళ్ళం కాబట్టి తన మీద అరిచి ఎంత ఇదంతా మాకు లేదు. తనంటే ఫస్ట్ నాకు లవ్ కంటే ముందు రెస్పెక్ట్ ఉంది. కానీ ఒకటి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆయన్ని మళ్ళీ ఒక లీడర్గా నిలబెట్టండి మీరు. 100. అదే కదా నేను చెప్తున్నాను. తను ఒక లీడరేనండి. తను ఇంకొంచెం ముందుకెళ్ళి ఒక లీడర్గా చూడాలని నాకు కోరిక. అంటే ఇంతకు ముందు కూడా ఏం అలిగేషన్స్ లేవు, కేవలము మీ పార్ట్ వచ్చిన తర్వాతే ఈ అలిగేషన్స్ ఎక్కువ వచ్చేసాయి ఆయనకు. మీరే బాధ్యులు కాబట్టి. ఇప్పుడు మాధురి అనే ఎలిగేషన్ తప్ప జీవితంలో శ్రీనివాస్ గారి మీద బొరజ జల్లడానికి ఎవరూ లేవు. నేను ఇలా చాలా ఇంటర్వ్యూస్ చూసాను, చాలా డిబేట్స్ చూసాను. అందరూ కూడా ఒకటే $1 million క్వశ్చన్, ఎందుకు అతన్ని సస్పెండ్ చేశారు, ఆన్ వాట్ బేసిస్ సస్పెండ్ చేశారు, ఏంటి రీజన్? మాధురి రీజనా? మాధురి రీజన్ అయితే 2 years బ్యాక్ నుంచి మాధురి ఉంది కదా, అదే రీజన్ అయితే ఇప్పుడు ఎందుకు సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏముంది? అదే ఇన్సిడెంట్ వాణి మీడియాకి వచ్చే ముందే చేయొచ్చు కదా. ఇదే గొంతుతో ఇదే స్వరంతో గట్టిగా ఒక రీల్ చేయలేకపోయారా? ఎందుకు ఆయన్ని సస్పెండ్ చేశారు అని? మాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవం ఉంది. కోటరీ మీద మాకు గౌరవం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోటరీ అంటే ఎవరు? కోటరీ మీ నోట్ చెప్పండి, ఎవరు? ఏ కోటరీ అయితే ఉందో అదే కోటరీ. ఎవరు? వాణి గారా? వాణి కోటరీ ఏమవుతుంది అసలు? వాణి అసలు నా దృష్టిలో అసలు తను ఒక చిన్నది. నాకు అసలు దాన్ని కంపేర్ చేసుకోవడం కూడా ఇష్టం లేదు. మన శత్రు మాటలు వచ్చి ఎంత ఎగోస్టిక్ గా కనిపిస్తుంది, ఇంత చిన్నది అంటే పాపం. అంటే తన మైండ్ సెట్ కూడా చిన్నదండి. ఆ చిన్న మైండ్ సెట్ తోనే ఇంతమంది జీవితాన్ని రోడ్ పాలు చేసింది. అంటే సగటు భారతీయ మహిళ అలాగే ఆలోచిస్తుంది కదా. అలా ఆలోచించదండి సగటు భారతీయ మహిళ కూడా. మీరు ఎప్పుడు మీ జీవిత కాలంలో మీరు మీ వైఫ్ తో తప్ప ఏ ఆడదాంతో మాట్లాడలేదా? మాట్లాడతాము. మీ వైఫ్ ఎలాగే మీడియా ఎక్కిందా? ఓహో అలాగొచ్చారా? ఎక్కిందా? మా జాఫర్ గారు ఇలా లేడీస్ తో మాట్లాడుతున్నారు, లేడీస్ తో ఫోన్ మాట్లాడి చాట్ చేసుకుని ఎప్పుడైనా మీ వైఫ్ వచ్చి మీడియా ముందు చెప్పిందా? నేను అంత నేను కూడా అవకాశం ఇవ్వాలి, అంత తెగింపు కూడా లేదు నేను కదా. అతను కూడా అవకాశం ఇవ్వలేదండి. ఆవిడే తెగించుకొని బయటకు వచ్చి చెప్పింది. సగటు భారతీయ స్త్రీ ఎవరు కూడా ఇలా ఉండదు. సగటు భారతీయ స్త్రీ ఎలా ఉంటుంది తెలుసా? భర్త తప్పు చేసినా 4 గోడల మధ్యలో డిస్కస్ చేసుకుంటది భార్య. ఏమండి మీరు ఇలా చేశారు, ఇలా చేస్తే ఇది తప్పు, మనకి పిల్లలు ఉన్నారు, మన ఫ్యామిలీ ఉంది, మన ఇంటి 4 గోడల మధ్యలోనే సెటిల్ చేసుకోవాలని సగటు భారతీయ స్త్రీ ఆలోచిస్తుంది. భారతీయ స్త్రీతో ఆమెను పోల్చి భారతీయ స్త్రీలకు ఉన్న గౌరవాన్ని మీరు కించపరచకండి.
అర్థమైందా? చూద్దాం, ఇప్పుడు మీ జర్నీ స్టార్ట్ అయింది కదా. సరే మీరు చూడండి, టైం అనేది చెప్తుంది కదా. అవును, మీతో మాట్లాడి గెలవడం కష్టమే. మాట్లాడే గెలవడం కష్టం అనట్లేదు, నేను వాస్తవంగా మాట్లాడతాను. ఓకే, దానిలో గెలవడం గెలకపోవడం అనేది అవతల వాళ్ళతో ఉంటుంది. నేను ఏదైనా వాస్తవం కుండ బదులు కొట్టని చెప్తాను. మేము సగటు మానవులమే, మాకు మనసు ఉంటుంది అందరిలాగే. మేమేం రాయి బండలం కాదు కదా. సో మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అయ్యో అనిపిస్తుంది నాకు. మాకు జీవితంలో మాకు హ్యాపీగా ఉంటే మేమెందుకు ఈ లైఫ్ చూస్ చేసుకుంటాం? అయ్యో అనిపిస్తుంది నాకు. మీకు ఏమనిపించినా ఎందుకు అడగండి. ఎందుకు నేను అడగను, అది మీ ఫీలింగ్, నేను ఎందుకు అడగాలి? శ్రీనివాస్ గారిని చూసి పర్వాలేదు, పాప ఇంట్లో ఎంత టార్చర్ పడిస్తున్నారో మీ గురించి అని. శ్రీనివాస్ గారికి నేనేంటో తెలుసు, శ్రీనివాస్ గారికి నేను ఎలా ఉంటానో తెలుసు, శ్రీనివాస్ గారు నేను ఎలా చూసుకుంటానో. సరే, ఇవన్నీ సస్పెన్షన్ ఎప్పుడు రీవోక్ చేపిస్తున్నారు మీరు చెప్పండి. సస్పెన్షన్ రివోక్ నిరాహార దీక్ష కూర్చుంటారని విన్నాను. మీకు ఇప్పుడు చెప్పానండి, మాకు పార్టీ మీద గౌరవం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది. ఆ రెండు లేకపోయింటే ఇప్పటికి ఏదో చేసేవాళ్ళు. బయట తిరిగే వార్త అవాస్తవమా? ఆమరణ నిరాహార దీక్ష మీద కూర్చుంటున్నారు అని చెప్పి. ఏమో మరి, అవాస్తవమే. నేనైతే అక్కడ కూడా ఆ వర్డ్స్ స్పెల్ అవ్వలేదు. చేయండి ఏదో ఒకటి శ్రీనివాస్ గారి కోసం చేయాలండి. శ్రీనివాస్ గారు ప్రజలతో ఉంటారు, దాన్ని ఎవరు దూరం చేయలేరు కదా. ఎవరైనా దూరం చేయగలరా? ఇప్పుడు ఏదో ప్రజల కష్టంలో ఉంటే అతను వెళ్తారు, సాయం చేస్తారు, అది ఎవరు దూరం చేయలేడు. అది ప్రజలకు ఉన్న సంబంధం. ప్రెసెంట్ నాయకులందరూ అప్పుడేదో వస్తారు, ఎలక్షన్ వస్తారు, రాజకీయం చేస్తారండి. శ్రీనివాస్ గారు గత 25 సంవత్సరాల నుంచి ఓడిపోతూ కూడా రాజకీయం చేస్తున్నాడు. అది దమ్మున్న మగాడు ఎవడైనా ఉన్నాడంటే దువ్వాడు శ్రీనివాస్. 2 రాష్ట్రాల్లో కూడా నేను బల్ల గుద్ది మరి చెప్తా. ప్రతి ఒక్కడు 6 నెలల ముందు వచ్చి రాజకీయం చేయడం కాదు, గెలిస్తే రాజకీయం చేయడం కాదు. 25 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉంటూ ఓడిపోతూ కూడా తన ప్రత్యర్థి అంత అచ్చెన్నాయుడుతో పోటీ చేస్తూ, ఫైట్ చేస్తూ, ప్రజలతో ఉంటూ నిరంతరం పోటీ చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, శ్రమిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దువ్వాడు శ్రీనివాస్ అనే వ్యక్తి. చాలా మంది గుండెల్లో కూడా ఆ మాట తెలుసు. కొంతమంది చెప్పుకోలేకపోవచ్చు, కొంతమంది చెప్తారు. దీన్ని ఎవరు కూడా తీసుకెళ్ళిపోలేరు. ప్రజలను అతన్ని ఎవరు దూరం చేయలేరు, ఏ పార్టీ కూడా దూరం చేయలేదు. శ్రీనివాస్ గారు అంటే బ్రాండ్ ఉంది. ఒక్క విషయం ఏంటంటే, శ్రీనివాస్ గారిని పక్కన పెట్టి మిమ్మల్ని ఎవరైనా డైరెక్ట్గా పొలిటికల్గా లిఫ్ట్ ఇస్తే మాత్రము ఖచ్చితంగా మీరు రాణిస్తారు. నాకు శ్రీనివాస్ గారే రాజకీయాల్లో ఉండాలి, శ్రీనివాస్ గారు వెనకే నేను ఉండాలండి. శ్రీనివాస్ గారు లేరు, నిజం చెప్పండి. శ్రీనివాస్ గారు ఉన్నా లేకపోతే నాకు నిజంగానే శ్రీనివాస్ గారు ఆ రూమ్ లో వింటా ఉన్నారు ఈ స్టోరీ అంతా. మీరు చెప్పండి, నిజంగా ఎవరు? నాకు రాజకీయం చేయాలి. మీకు ఒక అవకాశం ఇచ్చి, మీకు అవకాశం ఇస్తాను ఎమ్మెల్యే టికెట్ అంటే మీరు టికెట్ తీసుకుంటారా, శ్రీనివాస్ గారికి ఇస్తారా? నేను ఇంకా అనర్హురాలని చెప్తాను. నాకు ఇంకా తెలియదు రాజకీయం అంటే ఏదో వచ్చేసి మీకు తెలియని రాజకీయమా? నేను ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నాను రాజకీయంలో, నాకు ఇంకా తెలియదు. నేను ఇంకా శ్రీనివాస్ దగ్గర రాజకీయ అభ్యాసం చేస్తున్నాను. నేర్చుకొని 10 సంవత్సరాల తర్వాత కంప్లీట్ గా నేను రాజకీయాల్లోకి వస్తాను. కానీ నాకు అంతవరకు రాజకీయాలు ఇంకా ఏదో అందరూ చెప్పేస్తారు నేను పోటీ చేస్తాను, అది రాజకీయంగా అర్హత అనేది ఉంటుంది. అర్హత అందరికీ ఉండదు. నాకు ఇంకా రాజకీయం చేయడానికి, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత నాకు ఇంకా రాలేదని నేనైతే అనుకుంటున్నాను. సో అర్హత అంతా శ్రీనివాస్ గారికి ఉంది కాబట్టి అతని బాటలో నేను నడుస్తూ ఇంకా అతని దగ్గర రాజకీయ అభ్యాసం చేసుకుంటూ ఒక 10 years తర్వాత అయితే కంప్లీట్గా నేను రాజకీయాలకైతే. మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి నుంచి శ్రీనివాస్ గారికి వేరు చేసింది ఎవరు ఉంటారంటారు? అంటే శ్రీనివాస్ గారు భగవంతుల్లా కొలిచే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కొంతమంది వ్యక్తులైతే దూరం చేశారు. ఎవరండి అది? మా జిల్లా నాయకులే కట్టుకొని చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని సాకులుగా చెప్పి వాళ్ళకి ఏవో బ్యాక్ హోల్స్ లేనట్టు ఒక్కొక్కడికి చెట్టా విప్తే చాంతాడంత ఉంటుంది. ఒక్కొక్కడి కథలు, ఒక్కొక్కడికి 2 3 ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు. అవునా? మా జిల్లా నాయకులు ఏం తక్కువేం కాదు. ఒక్కొక్కడికి ఎక్కడెక్కడో ఫ్యామిలీని సెటిల్ చేసిన వాళ్ళు ఇంతమంది కూడా ఉన్నారు. ప్రతి ఒక్కడి చిట్టా కూడా నా దగ్గర విత్ ఎవిడెన్స్ తో సహా. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దూరం చేశారో వాళ్ళనైతే, నేను ఇంకా నా వయసు ఇంకా చిన్నదే, నేను ఇంకా 33 సంవత్సరాలే ఉన్నాను, నాకు ఇంకా చాలా జీవితం ఉంది. శ్రీనివాస్ గారు వదిలినా నేనైతే ఏ ఒక్కడిని కూడా వదలను. ఏం చేస్తారు ఏంటండి? కాలం చెప్తాను. వాళ్ళ కొంపలో ఏదైనా అగ్ని పెట్టారే ఏంటి? పాపం కాపురాలు చేస్తారు, ఏం చేస్తారేంటి మీరు? అదంతా కాలం సమాధానం చెప్తుందండి. ఎందుకంటే అతను జగన్మోహన్ రెడ్డి గారు అంటే అసలు ఎంత పిచ్చి, ఎంత ఇష్టం అంటే అతనికి మరి మీ మాటలో చెప్పలేను అనమాట. అంత ఇష్టమైన వ్యక్తిని దూరం చేశారు కట్టుకొని. ప్రతి ఒక్కడు కూడా అనుభవిస్తాడు. ఇంత డీప్ రీసెర్చ్ ఎలా చేశారండి? ముందు నుంచి చేస్తున్నానండి. శ్రీనివాస్ గాని ఎవరెవరు తొక్కాలని చూస్తున్నారు, శ్రీనివాస్ గాని ఎవరెవరు అణచాలని చూస్తున్నారు, ఇవన్నీ కూడా ముందు నుంచి మేము చేస్తున్నాను. ఈవెన్ మా కార్యకర్తలకి జిల్లా అందరికీ తెలుసండి ఈ విషయాలు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మా నాయకుడి వరకు చేరనివ్వట్లేదు కోటరీ, అంతే. మంచోళ్ళు, జగన్మోహన్ రెడ్డి చాలా మంచోళ్ళు. కానీ అక్కడ మాధురి గారి లాగా, వాణి గారి లాగా రోడ్డు మీద తీసుకురాలి కదా వాళ్ళని, ఆ నాయకుడిని.
ఆ నాయకుడిని రోడ్డు మీదకి తీసుకురాలేదు అదే వాళ్ళ మహిళలు గ్రేట్నెస్, వాళ్ళ భార్యలు గొప్పతనం అదే. ఉమ్. అక్కడ వాళ్ళ మహిళలకు మాత్రం నేను సలాం చెప్పాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ ఇప్పుడు చేస్తున్నా, వాళ్ళ భర్తలు ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నా, వాళ్ళ భార్యలు కాపాడుకుంటూ వస్తున్నారే ఆ మహిళలకు మాత్రం నా జోహార్లు. ఇప్పుడు మీరు వాళ్ళని ఏదైనా కౌన్సిలింగ్ చేస్తారా? రాండి నా అలాగా మీరు కూడా కౌన్సిలింగ్ ఏం చేయను, టైం వచ్చినప్పుడు అన్ని చూపిస్తాను అంతే. వీడియోస్ యా, విత్ ఎవిడెన్స్ చూపిస్తాను మొత్తం వీడియో కూడా. యా, ఏదో ఒకటి జాఫర్ గారు, మీకే యాంగ్జైటీ ఎక్కువ ఉన్నట్టు. కాదు నిజంగా ఇంత ఉంటుందా రాజకీయాల్లో అని చెప్పి. ఉన్నాయండి, మైక్ పెట్టి వెళ్ళి అడగండి ఒక్కొక్క నియోజకవర్గంలో ఎవరైనా. ఏమండి గాలి కబుర్లు చాలా మంది చెప్తారు, రియల్ గా ఉండాలి కదా. రియల్ గానే ఉన్నవేనండి, గాలి కబుర్లు ఎందుకు చెప్తారు? ఇప్పుడు ఏదో లేకుండా నిప్పులు ఎందే పొగరాదు. ఇప్పుడు ఈ మా ఇద్దరిది నడుస్తుంది కాబట్టి మీరు నాకు మా ఇద్దరి మధ్యలో ఏం లేదు, గాలి ఎందే పొగరాదు ఏదో చెప్తున్నారంటే అవ్వదు కదా. ఏదైనా ఉంటేనే బయటకు వస్తాయి ఇవన్నీను. సో ప్రతిదీ కూడా వాస్తవాలే, అందరికీ తెలిసిన వాస్తవాలే, అందరికీ తెలుసు, జిల్లా ప్రజలకు కూడా తెలుసు. మా జిల్లా ప్రజలు అసలు ఎంతమంది నియోజకవర్గం నుంచి ఫోన్ చేసి శ్రీనివాస్ గారు ఇలాగా సస్పెండ్ అయిన వెంటనే రాజీనామా చేస్తా ఉంటే అతను చెప్పి ఒక్కటే మాట ఏంటి తెలుసా, నా మీద గౌరవం ఉంటే జగన్మోహన్ రెడ్డిని మీరు అందరూ అభిమానించాలి, కానీ మీరెవరు అలా పదవులకు రాజీనామా చేయకండి, మీరందరూ అతనితోనే ఉండాలి, మీరు అలా రాజీనామా చేయకూడదు అని చెప్పిన ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నట్టు దువ్వాడ శ్రీనివాస్ గారు. ఏ వ్యక్తి అయినా అలా చెప్తారా? మీరు ఆ ప్లేస్లో ఉంటే రాజీనామా చేయండి అని చెప్తారు, నేను అలాగే చెప్తా. అంటే ఇక్కడ నాకు గోరంట్ల మాధవ్ గారిని ఎందుకు పార్టీ యాక్షన్ తీసుకోలేదు, దువ్వాడ శ్రీనివాసుల మీద ఎందుకు యాక్షన్ తీసుకున్నారు అనేది నాకు అర్థం కాదు. అవైతే నేను పార్టీ ఎవరి మీద నేనైతే పర్సనల్ కామెంట్స్ చేయదలుచుకోలేదండి. నాకు పార్టీ మీద గౌరవం ఉంది కాబట్టి నేను అలాంటి కామెంట్స్ అయితే చేయదలుచుకోలేదు. కెమెరా ఆఫ్ చేసి చెప్తారేమో కదా, కెమెరా ఆఫ్ చేసి కామెంట్ చేస్తారు, అలా ఏం లేదండి, డౌన్ స్టార్ట్ చేస్తారు. అలా ఏం లేదు, పర్సనల్గా నేను అవన్నీ కామెంట్ చేసే రైట్ నాకు లేదు. ఎవరి పర్సనల్ జీవితాలు వాళ్ళవి, ఎవరి లైఫ్ వాళ్ళదండి. ఎవరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చారో మనకు తెలియదు. ఎవరు పర్సనల్ లైఫ్ని కామెంట్ చేసే రైట్ ఎవరికి కూడా లేదు. వాళ్ళ రాజకీయ జీవితంలో ఎలా ఉన్నారనేది మనకు కావాలి, ప్రజా జీవితంలో ఎలా ఉన్నారనేది కావాలి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.